Hello everyone, this is Hemastri, working as zoology lecturer in Sir CRR Women's College, Eluru. Now we are entering into the 5th unit, evolution. So I am going to describe about the topic origin of life. Let's start the topic. Origin of life. Introduction. Origin of life on earth is also called protobiogenesis. So ఎర్త్ మీద లైఫ్ అనేది ఆరిజినేట్ అవ్వడాన్ని మనము ప్రోటోబయోజెనసిస్ అని అంటాము. ఇట్ డిస్క్రైబ్స్ కెమికల్ చేంజెస్ ఆన్ ద ఎర్త్ విచ్ ఈస్ ప్రిమిటివ్ దట్ గేవ్ రైజ్ టు ద ఫస్ట్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. సో ఈ ప్రోటోజెనసిస్ అనేది థియరీ మనకి భూమి మీద జరిగిన కెమికల్ చేంజెస్ని, అవి ఫామ్ చేసిన ప్రిమిటివ్ సెల్స్ని, అంటే ప్రిమిటివ్ సెల్స్ అంటే ముందు ఫామ్ అయిన సెల్స్ అవని ప్రిమిటివ్స్ని, ఇంకా ఫస్ట్ లైఫ్ ఫామ్స్ ఎలా ఎరైజ్ అయ్యాయి, లైఫ్ అనేది మనకి ఎలా ఎరైజ్ అయింది అనే దాని గురించి ఈ ప్రోటోబయోజెనసిస్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కండిషన్స్ ఎట్ దట్ టైమ్ ఆన్ ఎర్త్ వెర్ సచ్ దట్ లైఫ్ కుడ్ హ్యావ్ ఎరైజన్ బై అబయోజెనసిస్ ఆర్ స్పాంటేనియస్ జనరేషన్. సో అప్పుడున్న కండిషన్స్ని బేస్ చేసుకొని, డిపెండ్ చేసుకొని మనకి లైఫ్ అనేది అబయోజెనసిస్ నుంచి, స్పాంటేనియస్ జనరేషన్ నుంచి ఫామ్ అయిందని చెప్తున్నారు. అబయోజెనసిస్ అంటే జీవం లేనివి అని చెప్పొచ్చు. జీవం లేనివి అంటే ఏదైనా వస్తువుల నుంచి, అలా జీవం లేని వస్తువుల నుంచి మనకి జీవం అనేది పుట్టింది అని మనకి ఈ అప్పుడున్న కండిషన్స్ని డిపెండ్ చేసుకొని చెప్పారనమాట. లూయిస్ పాస్చర్ డిస్ప్రూవ్డ్ అబయోజెనసిస్ ఇన్ 1862. లూయిస్ పాస్చర్ అనే సైంటిస్ట్ 1862లో ఈ అబయోజెనసిస్ థియరీని ఫాల్స్ థియరీ అని చెప్పారు. లైఫ్ అనేది లైఫ్ నుంచే వచ్చింది, అబయోజెనసిస్ అంటే జీవం లేని ప్రాణుల నుంచి రాలేదు అని ఆయన మనకి ప్రూవ్ చేశారనమాట. ఈ అబయోజెనసిస్ అనే థియరీ ఫాల్స్ థియరీ అని కూడా మనకి చెప్పారు. టుడే వీ యాక్సెప్ట్ ద థియరీ ఆఫ్ బయోజెనసిస్. సో ఇప్పుడు మనం ప్రజెంట్ బయోజెనసిస్ థియరీని యాక్సెప్ట్ చేస్తున్నాము. ఎందుకంటే లైఫ్ అనేది లైఫ్ నుంచి మాత్రమే వచ్చింది అనేది మనం ఇప్పుడు నమ్ముతున్నాము. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాసెసెస్ ఆన్ ఎర్లీ ఎర్త్ ప్రొడ్యూసర్ ద ఫస్ట్ సెల్స్. సో ఇది మనకి పాసిబుల్ ఎలా అంటే భూమి మీద జరిగిన కెమికల్ ప్రాసెస్లు, ఫిజికల్ ప్రాసెస్ల వల్ల ఎర్లీ ఎర్త్ మీద ఫస్ట్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి అనేది నిజం. కాబట్టి మనము ఈ బయోజెనసిస్ థియరీని యాక్సెప్ట్ చేస్తున్నాము. ద ఫస్ట్ లివింగ్ థింగ్స్ ఆన్ ద ఎర్త్ వర్ ప్రొకారియోట్స్ విత్ అ టైప్ ఆఫ్ సెల్ సిమిలర్ టు ప్రెసెంట్ డే బ్యాక్టీరియా. సో ఈ ఎర్త్ మీద ఫస్ట్ ఫామ్ అయిన లివింగ్ థింగ్స్ ఏంటంటే ప్రొకారియోట్స్ అని మనకి చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రొకారియోట్స్ అనేవి మనకి ప్రెసెంట్ డేస్లో ఉన్న బ్యాక్టీరియాతో ఈక్వల్గా ఉన్నాయి అని మనకి చెప్తున్నారు. It is clear that the life came into existence from non-living substances of primordial earth about 3.5 to 4.0 billion years ago. సో ఇది మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే లైఫ్ అనేది నాన్ లివింగ్ సబ్స్టెన్సెస్ అయిన ప్రోమాడియల్ ఎర్త్, అంటే ప్రోమాడియల్ ఎర్త్ అంటే ఆదివాసులు అంతకు ముందు అసలు ముందుగా ఫామ్ అయిన ఎర్త్ ఎప్పుడంటే 3.5 నుంచి 4.0 బిలియన్ ఇయర్స్ ఎగోనే ఎర్త్ ఉంది. అప్పటి నుంచి లైఫ్ మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. నాన్ లివింగ్ సబ్స్టెన్సెస్ అనేవి అప్పటి నుంచి కూడా మనకి ఉన్నాయి అని మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి థియరీస్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్. సెవరల్ అటెంప్ట్స్ హ్యావ్ బీన్ మేడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే చాలా అటెంప్ట్స్, చాలా థియరీస్ అనేవి మనకి ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. అంటే టైంని బేస్ చేసుకొని ఒక్కొక్క ఆరిజిన్ ఆఫ్ లైఫ్ మీద, అంటే ఎర్త్ మీద లైఫ్ అనేది ఎలా ఆరిజిన్ అయింది అనేది మనకి టైంని బేస్ చేసుకొని చాలా థియరీలు అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. యాజ్ ఎ రిజల్ట్ దేర్ ఆర్ సెవరల్ థియరీస్ విచ్ ఆఫర్ దేర్ ఓన్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ ద పాసిబుల్ మెకానిజం ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి పాసిబుల్ అయిన మెకానిజమ్స్ ద్వారా, అంటే లైఫ్ ఎలా ఆరిజిన్ అయ్యింది అనే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి పాసిబుల్ అయిన మెకానిజమ్స్ ద్వారా మనకి కొన్ని థియరీస్ అనేవి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందనమాట. మనం ఇక్కడ ఆ థియరీస్ ఏంటో చూస్తే థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్, బిగ్ బ్యాంగ్ థియరీ, థియరీ ఆఫ్ స్పాంటేనియస్ జనరేషన్ ఆర్ అబయోజెనసిస్, థియరీ ఆఫ్ బయోజెనసిస్, థియరీ ఆఫ్ పాన్స్పెర్మియా, అబయోజెనిక్ థియరీ అని మనకి ఇన్ని థియరీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మనం థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్ చూసుకుంటే
According to this theory, all the living beings on the earth were created by God or by some supernatural power. సో ఇక్కడ మనకి ఈ స్పెషల్ క్రియేషన్ థియరీని బేస్ చేసుకొని చూస్తే ఈ అన్ని లివింగ్ బీయింగ్స్ కూడా అంటే జీవమున్న అన్ని ప్రాణులు కూడా మనకి దేవుడి చేత క్రియేట్ చేయబడ్డాయి, లేదంటే ఏదైనా సూపర్ న్యాచురల్ పవర్స్ ద్వారా మనకి క్రియేట్ చేయబడ్డాయి అనేది ఒక థియరీ అన్నమాట. సో మనం నమ్ముతున్నాము కూడా ఈ థియరీని. The theory of special creation was purely a religious concept, acceptable only on the basis of faith. సో ఈ స్పెషల్ క్రియేషన్ థియరీ అనేది కేవలం రిలీజియస్ కాన్సెప్ట్, అంటే దేవుడిని నమ్ముతాము అని అనుకునే ఒక రిలీజియస్ కాన్సెప్ట్ మాత్రమే. సో ఇది ఒక మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఈ థియరీని నమ్మడము, ఈ థియరీని యాక్సెప్ట్ చేయడం అనేది మన నమ్మకం మీద, అంటే గాడ్ని, సూపర్ న్యాచురల్ పవర్స్ని నమ్మే నమ్మకం మీద మనకి బేస్ అయి ఉంటుంది. ఇట్ హ్యాస్ నో సైంటిఫిక్ బేసిస్. సో ఈ థియరీకి సైంటిఫిక్ బేసిస్ అనేవి ఏమీ లేవన్నమాట, ఎందుకంటే ఇది మన నమ్మకం మీద డిపెండ్ అయ్యింది కాబట్టి. సో నెక్స్ట్ చూసుకుంటే బిగ్ బ్యాంగ్ థియరీ. ఇట్ ఈస్ presumed that the universe came into existence with a single titanic explosion called Big Bang about 15,000 million years ago. So 15,000 million years ago క్రితము మనకి ఒక టైటానిక్ ఎక్స్ప్లోజన్, అంటే బిగ్ బ్యాంగ్ అనే ఒక టైటానిక్ ఎక్స్ప్లోజన్ జరగటం వల్ల ఈ మనకి యూనివర్స్ అనేది ఫామ్ అయింది అనే మనకి ఇక్కడ చెప్తున్నారు. మనకి ఇక్కడ పక్కన డయాగ్రామ్ లో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఒక పెద్ద బిగ్ బ్యాంగ్ అనేది ఒక టైటానిక్ ఎక్స్ప్లోజన్ జరగటం వల్ల ఫస్ట్ సెకండ్స్ లో ఫామ్ అయిన సెల్స్, తర్వాత కొన్ని నిమిషాల్లో జరిగిన ప్రాసెస్, ఇంకా 300,000 years తర్వాత ఏమైతే జరిగింది, ఇక్కడ కొన్ని బ్యాక్టీరియాస్, ఫంగస్ లాంటివి ఫామ్ అయ్యాయి కదా. సో అలాంటి బ్యాక్టీరియా ఫామ్ అయింది ఫస్ట్, ప్రొకారియోట్స్ అని చెప్పుకున్నాం కదా మనము. సో అది తర్వాత ఆఫ్టర్ 1 billion years తర్వాత మనకి ఫామ్ అయిన ఈ ప్లానెట్స్, యూనివర్స్ అనేది ఫామ్ అయింది. ఆ తర్వాత ఆఫ్టర్ 14 billion years తర్వాత మనకి మనుషులు, ఈ లైఫ్ లివింగ్ థింగ్స్ అనేవన్నీ ఫామ్ అయ్యాయి అని మనకి ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా అర్థమవుతుంది అనమాట. ద ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ఫైర్ బాల్ ఎక్స్పాండెడ్ అండ్ కూల్ టు గివ్ టు మెనీ సెలెస్టియల్ బాడీస్. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, ఒక ఫైర్ బాల్ అనేది ఎక్స్పాండ్ అయ్యి ఇంకా అది చల్లగా అవటం వల్ల చాలా సెలెస్టియల్ బాడీస్ ని ఫామ్ చేస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. దిస్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సోలార్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద సన్ అండ్ ప్లానెట్స్. ఈ ఫైర్ బాల్ అనేది ఎక్స్పాండ్ అయ్యి కూల్ అవ్వడం వల్ల, సెలెస్టియల్ బాడీస్ ఫామ్ అవటం వల్ల మనకి సోలార్ సిస్టమ్ అనేది ఫామ్ అయింది. ఆ సోలార్ సిస్టమ్ లో సన్, ప్లానెట్స్ ఉన్నాయి అని మనకి ఈ థియరీలో చెప్తున్నారు. The earth originated about 4.6 billion years ago. సో ఈ థియరీ ద్వారా మనకి ఏం చెప్తున్నారంటే, ఎర్త్ అనేది 4.6 billion years ago ఫామ్ అయింది, ఆరిజినేట్ అయింది అని మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ చూసుకుంటే థియరీ ఆఫ్ స్పాంటేనియస్ జనరేషన్. సో స్పాంటేనియస్ జనరేషన్ చూద్దాము. ద ఫార్మేషన్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ నాన్ లివింగ్ సబ్స్టెన్సెస్ ఈజ్ కాల్డ్ అబయోజెనసిస్ ఆర్ స్పాంటేనియస్ జనరేషన్. సో ఈ లైఫ్ అనేది నాన్ లివింగ్ సబ్స్టెన్సెస్ నుంచి గనక ఫామ్ అయితే దాన్ని మనము అబయోజెనసిస్ ఆర్ స్పాంటేనియస్ జనరేషన్ అని చెప్తాము. ద బిలీఫ్ ఇన్ అబయోజెనసిస్ స్టార్టెడ్ ఫ్రమ్ 300 BC అండ్ కంటిన్యూడ్ అంటిల్ 17th century. సో ఈ అబయోజెనసిస్ మీద, ఈ థియరీ మీద నమ్మకం అనేది ఎప్పటి నుంచి మొదలైందంటే 300 BC నుంచి 17th century వరకు కూడా అది అలాగే మూవ్ ఆన్ అవుతూ ఉంది. అంటే లైఫ్ అనేది లైఫ్ నుంచి ప్రొడ్యూస్ అయింది కాదు, నాన్ లివింగ్ సబ్స్టెన్సెస్ నుంచి వచ్చింది అని మనము 17th century వరకు నమ్ముతూనే ఉన్నాము. సో అరిస్టాటిల్ believed that fishes originated from mud and insects originated from decaying meat. సో అంటే ఇక్కడ అరిస్టాటిల్ అనే సైంటిస్ట్ మనకి ఏం చెప్పారంటే, ఫిషెస్ అనేవి మడ్ నుంచి మనకి ఆరిజినేట్ అయ్యాయి. సో ఇక్కడ మనకి పిక్చర్స్ లో కనిపిస్తున్నాయి కదా, సో ఈ పిక్చర్స్ లో కనిపిస్తున్నట్టు మనం చూడొచ్చు అనమాట. సో ఈ ఫిషెస్ అనేవి మడ్ నుంచి ఆరిజినేట్ అయ్యాయి, అంటే ఫిష్ నుంచి కాదు, ఫిషెస్ ఫస్ట్ టైం మనకి మడ్ నుంచి ఆరిజినేట్ అయ్యాయి. మడ్ అంటే మట్టి తెలుసు కదా. సో
వాటి నుంచి ఆరిజినేట్ అయ్యి ఇన్సెక్ట్స్ అనేవి మనకి డికేయింగ్ మీట్, ఇన్సెక్ట్స్ అంటే ఇన్సెక్ట్ ఎగ్స్ని మనము మగ్గోట్స్ అని చెప్తాం అనమాట. సో డికేయింగ్ మీట్స్, కుళ్ళిపోయిన మాంసం నుంచి ఈ ఇన్సెక్ట్స్ అనేవి మనకి ఆరిజినేట్ అయ్యాయి అని మనకి చెప్తున్నారు. Epicurus wrote that worms originated from soil and manure by the action of sun and rain. సో ఎపిక్యూరస్ అనే సైంటిస్ట్ మనం ఆయన్ని బేస్ చేసుకొని చూస్తే ఆయన ఏం చెప్పారంటే ఇక్కడ ఈ వార్మ్స్ అనేవి సాయిల్, మెన్యూరు, ఇంకా అంటే సన్ ద్వారా, రెయిన్ ద్వారా జరిగిన యాక్షన్స్ వల్ల, ఈ సాయిల్లో, మెన్యూర్లో జరిగిన రియాక్షన్స్ వల్ల ఈ వార్మ్స్ అనేవి ఆరిజినేట్ అయ్యాయి అని మనకి చెప్తున్నారు. వాన్ హెల్మోంట్ అనే సైంటిస్ట్ బిలీవ్ చేసింది ఏంటంటే, వాన్ హెల్మోంట్ బిలీవ్డ్ దట్ మైస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ వీట్ గ్రెయిన్స్ అండ్ డర్టీ క్లాత్స్. సో మనకి ఇక్కడ ఈ వాన్ హెల్మోంట్ అనే సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే, మైస్ అనేది వీట్ గ్రెయిన్స్ నుంచి, డర్టీ క్లాత్స్ నుంచి ఆరిజినేట్ అయిందని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి పిక్చర్స్లో చూస్తే మనకి కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో వాళ్ళు చెప్పిన థియరీస్, ఎక్స్ప్లెనేషన్స్ అనేవి. సో నెక్స్ట్ వచ్చేసి బయోజెనసిస్ థియరీ చూద్దాము. It refers to the origin of life from pre-existing life by reproduction. సో ఈ బయోజెనసిస్ థియరీ చూసుకుంటే లైఫ్ అనేది బై రీప్రొడక్షన్ ప్రాసెస్ ద్వారా మాత్రమే జరిగింది అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్, హార్సెస్ కేమ్ ఓన్లీ ఫ్రమ్ హార్సెస్, ర్యాట్స్ ఫ్రమ్ ర్యాట్స్, ఇన్సెక్ట్స్ ఫ్రమ్ ఇన్సెక్ట్స్. సో ఇది మనకి జనరల్గా తెలిసిందే. హార్సెస్ అనేవి హార్సెస్ నుంచి మాత్రమే పుడతాయి, ర్యాట్స్ ఫ్రమ్ ర్యాట్స్, ఇన్సెక్ట్స్ అనేవి ఇన్సెక్ట్స్ నుంచి మాత్రమే వస్తాయి అని ఈ బయోజెనసిస్ థియరీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. రేడీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ థియరీ అండ్ ఈజ్ సపోర్టెడ్ బై మెనీ అదర్స్ లైక్ స్పల్లాంజని, లూయిస్ పాస్చర్ అండ్ సో ఆన్. సో ఈ థియరీకి ఫౌండర్ ఎవరంటే రెడీ అనే సైంటిస్ట్ అనమాట. సో ఆ రెడీ అనే సైంటిస్ట్ని మనకి ఇక్కడ స్పల్లాంజని, లూయిస్ పాస్చర్ అనే సైంటిస్టులు కూడా సపోర్ట్ చేశారనమాట ఆయన చెప్పిన ఈ థియరీని. దే క్లెయిమ్డ్ దట్ ఇన్సెక్ట్స్ కాంట్ అరైజ్ ఫ్రమ్ డికేయింగ్ మీట్ ఇఫ్ ఇట్ ఈస్ కెప్ట్ క్లోజ్డ్ ఎయిర్ టైట్. దిస్ ఈస్ ప్రూవ్డ్ ఎక్స్పెరిమెంటల్లీ. సో వాళ్ళు చెప్పిన థియరీని బేస్ చేసుకొని చూస్తే ఇన్సెక్ట్స్ అనేవి డికేయింగ్ మీట్ నుంచి రావు. సో మీట్ అనేది టైట్గా ఒక బాక్స్ లాంటి దాంట్లో పెట్టి టైట్గా ఎప్పుడైతే మనం లిడ్తో క్లోజ్ చేస్తామో అప్పుడు దాంట్లోకి ఎయిర్ వెళ్ళదు, కాబట్టి మనకి ఇన్సెక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు. సో మనకి ఈ ఇన్సెక్ట్స్ అనేవి మీట్ నుంచి రాలేదు అని వాళ్ళు ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేశారనమాట. సో మనకి ఇక్కడ రేడీస్ ఎక్స్పెరిమెంట్ చూసుకుంటే, రేడీ బాయిల్డ్ ఫిషెస్ ఇన్ ఏ ఫ్లాస్క్ ఫర్ అవర్స్ టుగెదర్. సో ఈ రేడీ అనే సైంటిస్ట్ ఈ ఫిషెస్ని కొన్ని అవర్స్ బాయిల్ చేశారనమాట. ఒక ఫ్లాస్క్లో పెట్టి ఫిష్ని కొన్ని అవర్స్ బాయిల్ చేశారు. ద బాయిల్డ్ ఫిషెస్ వర్ ప్లేస్డ్ ఇన్ 3 jars. సో ఇక్కడ మనకి పిక్చర్లో చూసుకుంటూ ఉంటే అర్థమవుతుంది. ఈ బాయిల్డ్ ఫిషెస్ అనేవి 3 jars ఆయన పెట్టారు. 1 jar వాజ్ అన్కవర్డ్. ఒక జార్ అనేది దానికి ఎటువంటి కవర్ చేయలేదు దాని మీద. సెకండ్ జార్ కవర్డ్ విత్ ఏ పార్చ్మెంట్, అంటే ఒక లిడ్ లాంటిది, వుడెన్ లిడ్ లాంటిది. థర్డ్ జార్ విత్ ద ఫైన్ ముస్లిన్ క్లాత్. సో థర్డ్ జార్ మీద ఏం చేశారంటే ఒక ఫైన్ ముస్లిన్ క్లాత్, అంటే నెట్టెడ్ క్లాత్ లాంటి దాంతో ఆ థర్డ్ జార్ని కవర్ చేశారు. ఇన్ ఎ ఫ్యూ డేస్ మార్గోట్స్ అపియర్డ్ ఇన్ ద ఫస్ట్ జార్ బట్ నాట్ ఇన్ ద సెకండ్ అండ్ థర్డ్ జార్. సో ఇక్కడ కొన్ని రోజులకి ఏమైందంటే మార్గోట్స్ అంటే ఇన్సెక్ట్స్ ఇంకా అవి పెట్టిన ఎగ్స్ అన్నమాట. సో ఆ ఎగ్స్ అనేవి మనకి ఫస్ట్ జార్లో కనిపించాయి అనమాట. సో ఎందుకంటే సిన్స్ ఫస్ట్ జార్ వాజ్ కెప్ట్ ఓపెన్, ఫ్లైస్ ఫ్రీలీ ఎంటర్డ్ అండ్ లేడ్ దేర్ ఎగ్స్ ఆన్ ద బాయిల్డ్ ఫిష్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఫస్ట్ జార్ మీద ఎటువంటి కవర్ చేయకపోవడం వల్ల ఈ ఫ్లైస్ అనేవి లోపలికి వెళ్ళి ఆ మీట్ మీద ఫ్రీగా మూవ్ అయ్యి వాటి ఎగ్స్ అనేవి ఆ బాయిల్డ్ ఫిష్ మీద లే చేశాయి అని చెప్తున్నారు. సో
ఇక్కడ మళ్ళీ సెకండ్ వన్ థర్డ్ వన్ లో ఏం జరిగింది, సెకండ్ వన్ లో కార్క్ అనేది సీల్ చేయటం వల్ల సెకండ్ జార్ కి ఎటువంటి ఇన్సెక్ట్స్ వెళ్ళలేదు. సో ఎయిర్ పాస్ అవ్వలేదు, ఇన్సెక్ట్స్ వెళ్ళలేదు కాబట్టి సో అది ఫ్రెష్ గా ఉంది. సో థర్డ్ వన్ లో కూడా ఏంటంటే ఒక నెట్లెట్ క్లాత్ ని మనము కవర్ చేయటం వల్ల ఇక్కడ ఏం జరిగింది, సో ఈ మాగట్స్ అనేవి మనకి కనిపించలేదు. ఎందుకంటే ఫ్లైస్ లోపలికి వెళ్ళే దారి లేదు కాబట్టి ఆ కవర్ మీదే, ఆ స్మెల్ కి ఆ కవర్ మీదే, ఆ క్లాత్ మీద వాలటం వల్ల ఆ ఈగలు అనేవి, ఆ ఫ్లైస్ అనేవి ఆ ఎగ్స్ అక్కడ వరకు మాత్రమే లే చేయగలిగాయి, లోపలికి వెళ్ళలేదు కాబట్టి. సో నెక్స్ట్ స్పల్లాంజెనిస్ ఎక్స్పెరిమెంట్. సో స్పల్లాంజెనిస్ అనే సైంటిస్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ చూద్దాం. హీ బాయిల్డ్ మీట్ బ్రోత్ ఫర్ సెవరల్ అవర్స్ ఇన్ ఫ్లాస్క్స్ అండ్ దెన్ ద ఫ్లాస్క్ వర్ సీల్డ్. సో ఆయన ఏం చేశారంటే ఒక ఫ్లాస్క్ లో మీట్ ని పెట్టి కొన్ని గంటల పాటు బాయిల్ చేశారు. బాయిల్ చేసి ఆ ఫ్లాస్క్ ని సీల్ చేశారు. ద బ్రోత్ రిమైండ్ క్లియర్ ఫర్ సెవరల్ మంత్స్. సో ఆ బ్రోత్ అనేది క్లియర్ గా ఉంది చాలా నెలల వరకు. దెన్ ద సీల్ వాజ్ బ్రోకెన్ అండ్ ద కంటెంట్స్ వేర్ టెస్టెడ్ ఫర్ లైఫ్. నో లైఫ్ వాజ్ ఫౌండ్. సో ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ సీల్ అనేది పగలగొట్టి మనకి చూస్తే గనక ఆ కంటెంట్స్ ని టెస్ట్ చేస్తే అందులో లైఫ్ అనేది మనకి కనిపించలేదన్నమాట. సో ఇక్కడ మనకి స్పల్లాంజెనిస్ ఎక్స్పెరిమెంట్ అనేది మనం చూస్తే ఆయన ఈ జార్ లో వేసి మీట్ ని బాయిల్ చేసిన తర్వాత ఫ్లాస్క్ ఓపెన్ గా ఉంచితే గనక మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. ఎందుకంటే ఎయిర్ ఉంది, ఇక్కడ ఎయిర్ ఉంది కాబట్టి కంటామినేషన్ జరిగింది కాబట్టి. సో ఇక్కడ ఈయన ఈ ఫ్లాస్క్ లో వేసి మీట్ ని బాయిల్ చేసి సీల్ చేస్తే గనక ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి డెవలప్ అవ్వలేదన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్పల్లాంజెనిస్ ఎక్స్పెరిమెంట్ వర్ క్రిటిసైజ్డ్ బై మెనీ బయాలజిస్ట్. సో ఇక్కడ ఈయన చేసిన ఎక్స్పెరిమెంట్ని చాలా మంది బయాలజిస్టులు అనేవి క్రిటిసైజ్ చేశారు, అంటే వాదించారు ఇది కరెక్ట్ కాదు అని. సమ్ క్లెయిమ్డ్ దట్ by boiling he had driven out vital force necessary for abiogenesis. సో కొంతమంది ఏమని వాదించారంటే ఈ మీట్ ని బాయిల్ చేయడం ద్వారా అబయోజెనిసిస్ కి కావాల్సిన ఫోర్స్ అనేది బయటికి వెళ్ళిపోయింది బాయిల్ చేసే ప్రాసెస్ ద్వారా, అందుకనే లైఫ్ అనేది ప్రొడ్యూస్ అవ్వలేదు అని వాదించారు. నెక్స్ట్ ఇంకా గే లసాక్ క్లైమ్డ్ దట్ బాయిల్డ్ అండ్ సీల్డ్ ఫ్లాస్క్ didn't contain oxygen and hence life did not arise. సో ఈ గే లసాక్ అనే సైంటిస్ట్ ఏమని వాదించారంటే బాయిల్ చేసి సీల్ చేసిన ఫ్లాస్క్ లోకి ఆక్సిజన్ వెళ్ళే అవకాశం లేదు కాబట్టి అక్కడ లైఫ్ అనేది అరైజ్ అవ్వలేదు అని ఆయన వాదించారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి లూయిస్ పాస్చర్స్ ఎక్స్పెరిమెంట్ ఇన్ 1822 to 1895. So his experiments rectified all the criticisms met by Spallanzani. సో ఈ లూయిస్ పాస్చర్ సైంటిస్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ వల్ల స్పల్లాంజని అనే సైంటిస్ట్ మీద చేసిన క్రిటిసిజమ్స్ అన్నీ కూడా రెక్టిఫై చేయబడ్డాయి అనమాట. సో ఎలా అంటే హీ సెలెక్టెడ్ ఏ స్వాన్ నెక్డ్ ఫ్లాస్క్ ఫర్ హిజ్ ఎక్స్పెరిమెంట్. సో ఆయన ఏం చేశారంటే స్వాన్ నెక్డ్ ఫ్లాస్క్ అంటే ఇలా వంపు తిరిగి ఉన్న, ఇక్కడ పిక్చర్ లో మనకి కనిపిస్తుంది. సో మూతి వంపు తిరిగి ఉన్న ఫ్లాస్క్ ని ఆయన సెలెక్ట్ చేసుకున్నారు ఆయన ఎక్స్పెరిమెంట్ కి. ఇట్ అలౌస్ ద ఫ్రీ ఎయిర్ ఇన్ టు ద ఫ్లాస్క్ బట్ డిడ్ నాట్ అలో వియబుల్ మైక్రోబియల్ పార్టికల్స్. సో ఇందులో ఏంటంటే ఎయిర్ వెళ్ళడానికి మాత్రము అవైలబిలిటీ ఉంది, కానీ మైక్రోబియల్ పార్టికల్స్ వెళ్ళే అవైలబిలిటీ మాత్రం ఇందులో లేదు. సో హీ బాయిల్డ్ మీట్ బ్రోత్ ఇన్ దిస్ ఫ్లాస్క్ ఫర్ సెవరల్ అవర్స్. సో ఈ బ్రోత్ లో ఆయన ఏం చేశారంటే మీట్ బ్రోత్ లో కొన్ని గంటల పాటు ఈ మీట్ బ్రోత్ ని ఆయన బాయిల్ చేశారు. దెన్ హీ అలౌడ్ ద ఫ్లాస్క్ టు రిమైన్ అన్సీల్డ్ ఫర్ సెవరల్ మంత్స్. సో తర్వాత ఆయన ఏం చేశారంటే ఆ ఫ్లాస్క్ ని సీల్ చేయకుండా కొన్ని నెలల పాటు అలా వదిలేశారు. నో లైఫ్ అపియర్డ్ ఇన్ ద ఫ్లాస్క్. సో తర్వాత మనకి చెక్ చేస్తే ఆ ఫ్లాస్క్ లో లైఫ్ అనేది అపియర్ అవ్వలేదు. After several months, neck of the flask was broken and the contents in the flask was brought into contact with atmosphere. సో కొన్ని నెలల తర్వాత ఏం చేశారంటే ఆ ఫ్లాస్క్ ఉన్న నెక్ ని పగలగొట్టడం ద్వారా ఆ కంటెంట్స్ అనేవి అట్మాస్ఫియర్ కి కాంటాక్ట్ అవటం వల్ల అక్కడ మనకి ఏం జరుగుతుందంటే మైక్రోబియల్ గ్రోత్ అనేది మనకి కనిపిస్తుంది. సూన్ ఆఫ్టర్ సింపుల్ మైక్రో ఆర్గానిజమ్స్ అపియర్డ్. సో ఇలా అట్మాస్ఫియర్ కి కాంటాక్ట్ అవ్వటం వల్ల
మనకి ఇక్కడ సింపుల్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి గ్రోత్ అవ్వడం కనిపించాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి థియరీ ఆఫ్ పాన్స్పెర్మియా. According to this theory, the life reached the earth in the form of spores or seeds called panspermia with cosmic dust from the other planets. సో ఇక్కడ ఈ పాన్స్పెర్మియా థియరీ మనకి ఏం చెప్తుందంటే, ఈ ఎర్త్ మీద లైఫ్ అనేది ఎలా రీచ్ అయిందంటే స్పోర్స్, సీడ్స్ అంటే విత్తనాలు, కొన్ని ధూళి పార్టికల్స్ అంటే దుమ్ము ధూళి పార్టికల్స్ ద్వారా మనకి లైఫ్ అనేది పుట్టింది అని మనకి చెప్తున్నారు. సో దాన్నే మనం పాన్స్పెర్మియా అంటాము అని చెప్తున్నారు. సో ఆ దుమ్ము సీడ్స్ ఎలా వచ్చాయి అంటే అదర్ ప్లానెట్స్ లోంచి వచ్చిన డస్ట్ పార్టికల్స్ వల్ల మనకి మన ఎర్త్ మీద రావటం వల్ల మనకి లైఫ్ అరేంజ్ అయింది అని ఈ పాన్స్పెర్మియా థియరీలో చెప్తున్నారు అనమాట. దిస్ థియరీ ప్రపోజ్డ్ బై రిచ్టర్ ఇన్ 1865. రిచ్టర్ అనే సైంటిస్ట్ 1865లో ఈ పాన్స్పెర్మియా థియరీని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అర్హీనియస్ ఇన్ 1908 ప్రపోజ్డ్ కాస్మిక్ పాన్స్పెర్మిక్ థియరీ. సో అర్హీనియస్ అనే సైంటిస్ట్ కాస్మిక్ పాన్స్పెర్మిక్ థియరీ అని 1908లో ప్రపోజ్ చేశారు. It states that life existed throughout the universe and their spores could travel freely through the space from the one planet to other. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన లైఫ్ ఎలా వచ్చింది అంటే యూనివర్స్లో ఉన్న మన యూనివర్స్లో ఉన్న స్పోర్స్ అన్నీ ఫ్రీగా మూవ్ అవటం వల్ల ఒక ప్లానెట్ మీద నుంచి ఇంకొక ప్లానెట్కి, ఒక స్పేస్లోంచి ఇంకొక స్పేస్లోకి అలా ఫ్రీగా మూవ్ అవటం వల్ల, ట్రావెల్ జరగటం వల్ల మనకి లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అయింది అని ఆయన చెప్పారనమాట. అకార్డింగ్ టు హెల్మాండ్స్, life had reached the earth from some other heavenly bodies in the form of resistant spores of simple organisms called cosmozoa in meteorites called space dust, wind, clouds, rain, snow, dew, frost, lightning. సో అంటే మనకి ఇక్కడ ఈ హెల్మాండ్స్ అనే సైంటిస్ట్ని బేస్ చేసుకుంటే ఆయన ఏం చెప్పారంటే లైఫ్ మనకి ఎలా వచ్చింది అంటే హెవెన్లీ బాడీస్ అంటే వేరే ఆర్గానిజమ్స్లో ఉన్న స్పోర్స్ ద్వారా, అంటే వేరే స్పేస్లో ఉన్న కానీ వేరే ప్లానెట్లో ఉన్న ఆర్గానిజమ్స్ స్పేస్ డస్ట్ కానీ, విండ్ కానీ, క్లౌడ్స్ నుంచి కానీ, రెయిన్స్ నుంచి కానీ, అంటే మనకి భూమి మీదే కాకుండా వేరే అంటే గాలి, నీరు, రెయిన్, స్నో, ఇంకా డస్ట్, ఫ్రాస్ట్, లైట్, వీటన్నిటి ద్వారా కూడా మేస్ చేసుకొని ఈ పార్టికల్స్ ద్వారా కూడా ఈ స్పోర్స్ నుంచి మనకి లైఫ్ అనేది అరైజ్ అయింది అని ఆయన మనకి చెప్తున్నారన్నమాట. ఎర్త్ మీద లైఫ్ అరైజ్ అవటానికి ఇవన్నిటి నుంచి వచ్చే దుమ్ము ధూళి పార్టికల్స్ కూడా రీజన్ అయ్యాయి మనకి లైఫ్ ప్రొడ్యూస్ అవటానికి అనే ఆ హెల్మాండ్స్ అనే సైంటిస్ట్ మనకి చెప్పారు. పాన్స్పెర్మియా ఈజ్ ద హైపోథెసిస్ దట్ ద స్పోర్స్ ఆర్ సీడ్స్ లెడ్ టు ద beginning of life said to have reached earth through space. సో ఇక్కడ పాన్స్పెర్మియా థియరీ ఏం చెప్తుందంటే ఈ స్పోర్స్, సీడ్స్ అనేవి స్పేస్ నుంచి మనకి ఎర్త్కి రీచ్ అవటం వల్ల లైఫ్ అనేది బిగిన్ అయింది అని మనకి చెప్తున్నారు. హవెవర్ దిస్ థియరీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద మచ్ బై విచ్ పాన్స్పెర్మియా సర్వైవ్డ్. సో ఈ థియరీ అనేది సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వలేకపోయిందనమాట. సో హౌ డస్ పాన్స్పెర్మియా అక్కర్ అంటే ఇదిగో ఇక్కడ మనకి పిక్చర్లో మనం చూడొచ్చు అనమాట. యూవీ రేస్ నుంచి కానీ, ఇంకా హాట్ స్పాట్స్ నుంచి కానీ, అట్మాస్ఫియర్స్ నుంచి కానీ, ఇలా సమ్వాట్ రాక్స్ నుంచి, మడ్ నుంచి, వేరే స్పేస్ నుంచి వచ్చే ఉల్కలు అంటారు కదా, సో వాటి నుంచి కానీ, రేస్ నుంచి కానీ వచ్చే దుమ్ము ధూళి పార్టికల్స్ వల్ల, సీడ్స్ ద్వారా వచ్చి మనకి లైఫ్ అరేంజ్ అయింది అని మనకి ఇక్కడ చెప్పడానికి ఈ పిక్చర్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎబయోజెనిక్ థియరీ ఆర్ కెమికల్ ఎవల్యూషన్. Biologists of present day strongly believed that life originated in remote past from chemical substances is called biochemical origin of life, known as molecular evolution.
సో మనకి ప్రస్తుతం ఉన్న సైంటిస్టులు స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే ఈ లైఫ్ అనేది కెమికల్ సబ్స్టెన్సెస్ ద్వారా అరైజ్ అయింది అని చెప్తున్నారు. సో దీన్నే మనము బయోకెమికల్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అండ్ ఇంకా నౌన్ యాజ్ మాలిక్యులర్ ఎవల్యూషన్ అని అంటాము అని చెప్తున్నారు. దిస్ థియరీ ఫార్ములేటెడ్ బై హెకెల్ బట్ డిరైవ్డ్ బై ఒపారిన్ in 1922 and హాల్డేన్ in 1929. సో ఈ థియరీ ఫస్ట్ మనకి ఎవరు ఫార్ములేట్ చేశారంటే హెకెల్ అనే సైంటిస్టు ఫార్ములేట్ చేశారు. కానీ ఎవరి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబడిందంటే ఒపారిన్ అనే సైంటిస్టు ఇంకా హాల్డేన్ అనే సైంటిస్టుల ద్వారా మనకి ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయబడింది. దిస్ థియరీ స్టేట్స్ దట్ లైఫ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ సింపుల్ ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్. సో ఈ థియరీ మనకి ఏం చెప్తుందంటే లైఫ్ అనేది సింపుల్ ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ ద్వారా ఆరిజినేట్ అయింది అని చెప్తున్నారు. దిస్ థియరీ ఎక్స్పెరిమెంటల్లీ ప్రూవెన్ బై స్టాన్లీ మిల్లర్ అండ్ హారోల్డ్ అర్కే. సో ఈ థియరీ అనేది మనకి ఎక్స్పెరిమెంటల్గా స్టాన్లీ మిల్లర్ అనే సైంటిస్టు హారోల్డ్ యురే అనే సైంటిస్టు ప్రూవ్ చేశారనమాట. సో ఒపారిన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ఎర్లీ 1920s all Oparin proposed that the atmosphere of the early earth was a reducing one containing very little oxygen. సో ఈ థియరీని బేస్ చేసుకొని చూస్తే మనకి 1920s నుంచి చూస్తే మన ఎర్త్ మీద ఆక్సిజన్ తక్కువైపోవడం వల్ల ఈ అట్మాస్ఫియర్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల ఈ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అనేవి రెడ్యూస్ అయిపోతూ వస్తున్నాయి భూమి మీద అని చెప్తున్నారు. అట్మాస్ఫియర్ కంటైన్స్ వాటర్ వేపర్, CO2 అండ్ N2, CH4 అండ్ అమ్మోనియా. సో జనరల్గా అట్మాస్ఫియర్ అనేది మనకి ఏమేమి కంటైన్ అయి ఉంటుందంటే అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్స్, CO2 కార్బన్ డైఆక్సైడ్, N2 నైట్రోజన్, CH4 మీథేన్ అండ్ అమ్మోనియా ఇవన్నీ ప్రెజెంట్ అయి ఉంటాయని చెప్తున్నారు. బికాస్ దెర్ ఈస్ నో ప్రొటెక్టివ్ O3 లేయర్ ఇన్ ద అట్మాస్ఫియర్, ఏ మచ్ హయ్యర్ పర్సెంటేజ్ ఆఫ్ UV రేడియేషన్ రీచ్డ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. సో కానీ మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే O3 లేయర్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల, O3 లేయర్ అంటే ఓజోన్ లేయర్ అనేది మనకి ప్రొటెక్టివ్ లేయర్ ఈ అట్మాస్ఫియర్లో. సో ఇది కరెక్ట్గా సరిగ్గా లేకపోవడం వల్ల UV రేడియేషన్స్ అనేవి ఎర్త్ సర్ఫేస్ మీదకి రీచ్ అవుతున్నాయి అని చెప్తున్నారనమాట. సో లైట్నింగ్ స్ట్రైక్స్ వర్ ప్రాబబ్లీ మోర్ ఫ్రీక్వెంట్ ఇన్ ద ఎర్లీ అట్మాస్ఫియర్. సో ఈ లైట్నింగ్ స్ట్రైక్స్ అనేవి అంటే లైట్ నుంచి వచ్చే స్ట్రైక్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా ఎర్లీ అట్మాస్ఫియర్ మీదకి వస్తున్నాయి అని మనకి చెప్తున్నారు. ఒపారిన్ హైపోథసైజ్డ్ that these conditions were favorable for the spontaneous and abiotic synthesis of organic molecules. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఆర్గానిక్ మాలిక్యూల్స్ స్పాంటేనియస్ అబియోటిక్ సింథసిస్ చేసుకోవటానికి ఇవి మోస్ట్ ఫేవరబుల్ కండిషన్స్, అంటే O3 లేయర్ డ్యామేజ్ అవటము, యూవీ రేడియేషన్స్ అనేవి ఎక్స్పోజ్ అవటం అనేది మోస్ట్ ఫేవరబుల్ కండిషన్స్ అని చెప్తున్నారు ఆర్గానిక్ మాలిక్యూల్స్ స్పాంటేనియస్ అబియోటిక్ సింథసిస్ చేసుకోవటానికి. He suggested that the energy from sun, lightning and earth heat triggered chemical reaction to produce small organic molecules from the substances present in the atmosphere. So ఆయన మనకి ఏం చెప్తున్నారంటే సన్ నుంచి వచ్చే ఎనర్జీని, లైట్నింగ్ని ఇంకా ఎర్త్ హీట్ని ప్రేరేపించుకొని కెమికల్ రియాక్షన్స్ని చేసి కొన్ని స్మాల్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ని ప్రొడ్యూస్ చేసుకొని మన అట్మాస్ఫియర్లో ప్రజెంట్ అయ్యేలా చూసుకోవాలి అని ఆయన చెప్తున్నారనమాట. ద రెయిన్ ప్రాబబ్లీ వాష్డ్ ద మాలిక్యూల్స్ ఇన్ ద ఓషియన్స్ టు ఫార్మ్ వాట్ ఈస్ ఆఫ్టన్ కాల్డ్ ప్రోమోడియల్ సూప్ ప్రెజెంట్ ఆన్ ద ఎర్త్ అరౌండ్ 4.2 to 4.0 బిలియన్ ఇయర్స్ ఎగో. సో 4.0 బిలియన్ ఇయర్స్ ఎగో క్రితం ఏం జరిగిందంటే బిలియన్ ఇయర్స్ ముందు మనకి ప్రోమోడియల్ సూప్ అంటే ముందు నుంచి ఉన్న మాలిక్యూల్స్ ద్వారా వచ్చిన మనకి ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపౌండ్స్ని, ఆ మాలిక్యూల్స్ని ఈ ట్రైన్ అనేది వాష్ చేసేస్తుంది సముద్రాల్లోకి. సో మనం ఈ కెమికల్ సబ్స్టెన్సెస్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటే మనం పొల్యూషన్ లేకుండా
జాగ్రత్తగా కాపాడుకోవాలి అని ఆయన మనకి చెప్తున్నారన్నమాట. సో ఈ O3 లేయర్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి, యూవీ రేడియేషన్స్ డైరెక్ట్ ఎక్స్పోజర్ జరగకుండా చూడాలి అని మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఆఫ్ కెమికల్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్. సో కెమికల్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్కి లైఫ్ వెరిఫికేషన్ కోసం చేసిన ఎక్స్పెరిమెంట్ని మనం ఇప్పుడు చూద్దాం. యూరే అండ్ మిల్లర్స్ ఎక్స్పెరిమెంట్. సో యూరే అండ్ మిల్లర్స్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ని చూద్దాం. స్టాన్లీ మిల్లర్ అండ్ హారోల్డ్ యూరే టెస్టెడ్ ద రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ హైపోథసిస్ ఆఫ్ ఒపారిన్. సో ఒపారిన్ చెప్పిన అట్మాస్ఫియర్ హైపోథసిస్ని వాళ్ళు తగ్గిపోతున్న అట్మాస్ఫియర్ హైపోథసిస్ని వాళ్ళు టెస్ట్ చేశారనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే they stimulated the conditions of early earth by constructing an apparatus which contains H2O and H3 and CH4 and H2. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ అట్మాస్ఫియర్ మనకి అట్మాస్ఫియర్లో ఉన్న H2Oని NH3ని CH4ని H2ని కలెక్ట్ చేసి తీసుకున్నారు. దీస్ కన్స్టిట్యూయెంట్స్ వర్ సబ్జెక్టెడ్ టు హీట్ అండ్ అన్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఫర్ నంబర్ ఆఫ్ డేస్. సో వాళ్ళు ఈ అట్మాస్ఫియర్లో ప్రజెంట్ అయి ఉన్న H2Oని NH3ని CH4ని H2ని తీసుకొని స్టిమ్యులేట్ చేయడానికి ఎర్లీ ఎర్త్లో ఉన్న సిచ్యువేషన్స్ని ఇక్కడ స్టిమ్యులేట్ చేయడానికి వాళ్ళు ఈ మాలిక్యూల్స్ని కలెక్ట్ చేసుకొని నెంబర్ ఆఫ్ డేస్ వరకు వాళ్ళు హీట్ చేశారు. హీట్ చేసి ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది పాస్ చేశారనమాట. దే కూల్ ద మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ టు స్టిమ్యులేట్ రెయిన్ అండ్ కలెక్టెడ్ లిక్విడ్ ఇన్ ఏ ఫ్లాస్క్. సో వాళ్ళు ఏం చేశారంటే ఆ మిక్స్చర్లోకి ఒక కూలింగ్ లిక్విడ్ లాంటి రెయిన్ లాంటిది పంపించి ఆ తర్వాత వచ్చిన రిజల్ట్ లిక్విడ్ని ఒక ఫ్లాస్క్లోకి కలెక్ట్ చేస్తారనమాట. A week later, they distilled the cool liquid and checked to determine whether any complex organic molecules are present. So, ఒక 1 week తర్వాత ఆ డిస్టిల్డ్ అంటే ఆ తీసుకున్న ఆ లిక్విడ్ని వాళ్ళు డిస్టిల్ చేసి చెక్ చేశారనమాట. సో ఎందుకంటే ఏమైనా కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ప్రజెంట్ అయి ఉన్నాయా అని వాళ్ళు చెక్ చేశారనమాట. సో అలా చెక్ చేసినప్పుడు దే ఫౌండ్ సమ్ అమైనో యాసిడ్స్, షుగర్స్ అండ్ లిక్విడ్స్. సో అలా చెక్ చేసినప్పుడు వాళ్ళకి కొన్ని అమైనో యాసిడ్స్, షుగర్స్ అండ్ లిక్విడ్స్ అనేవి వాళ్ళకి కనిపించాయి అనమాట. సో ఇక్కడ మనకి ఆ ఎక్స్పెరిమెంట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ పిక్చర్లో చూసుకుంటే బాయిలింగ్ వాటర్ యాడ్స్ వాటర్ వేపర్ టు ద ఆర్టిఫిషియల్ అట్మాస్ఫియర్. సో ఈ అట్మాస్ఫియర్ని తీసుకున్న ఆర్టిఫిషియల్ అట్మాస్ఫియర్ని సో అట్మాస్ఫియర్లో మనకి ఒక బాయిలింగ్ వాటర్ తీసుకొని యాడ్ చేశారు, అదే హీట్ చేశారనమాట. సో హీట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ హీట్ అయినప్పుడు ఈ వేపర్ అనేది ఇక్కడికి వస్తుంది కదా, అప్పుడు మనకి అట్మాస్ఫియర్లో దొరికే CH4ని NH3ని H2ని H2Oని తీసుకొని అందులో పెట్టి ఎలక్ట్రిక్ స్పార్క్ ఛాంబర్లో పెట్టి ఒక ఎలక్ట్రిక్ స్పార్క్ స్టిమ్యులేట్ చేశారనమాట. ఒక లైట్నింగ్ స్ట్రోమ్ని అంటే ఒక హెవీ లైట్ని అందులోకి పాస్ చేశారనమాట. సో అలా స్పార్క్ చేసినప్పుడు ఏమైందంటే ఎనర్జీ ఫ్రమ్ ద స్పార్క్ పవర్స్ రియాక్షన్స్ అమాంగ్ మాలిక్యూల్స్ థాట్ టు బి ప్రెజెంట్ ఇన్ ఇట్స్ ఎర్లీ అట్మాస్ఫియర్. సో అట్మాస్ఫియర్లో జరిగే చేంజెస్ని వాళ్ళు డిటెక్ట్ చేసుకోవడం కోసము, అప్పటి అట్మాస్ఫియర్ ఎలా ఉంది అని వాళ్ళు తెలుసుకోవడం కోసం, దాన్ని స్టిమ్యులేట్ చేయడం కోసం వాళ్ళు ఇలా టెస్ట్ చేసి ఎక్స్పెరిమెంట్ చేశారు. అలా చేసిన తర్వాత కొన్ని వారాల పాటు ఈ ప్రాసెస్ని ఇలా చేశారనమాట. సో తర్వాత ఏం చేశారంటే కూల్ వాటర్ని అందులోకి మనకి పంపించారనమాట. ఈ కండెన్సర్ ద్వారా కూల్ వాటర్ ఫ్లోని పంపించారనమాట. వెన్ ద హాట్ గ్యాసెస్ ఇన్ ద స్పార్క్ ఛాంబర్ ఆర్ కూల్డ్, వాటర్ వేపర్ కండెన్సెస్ అండ్ ఎనీ సాల్యుబుల్ మాలిక్యూల్స్ ప్రెసెంట్ ఆర్ డిజాల్వ్డ్. సో ఏమైనా సాల్యుబుల్ మాలిక్యూల్స్ అనేవి ఉంటే కనుక ఈ కూల్ వాటర్ పంపించినప్పుడు మనకి ఈ స్పార్క్ ద్వారా జరిగిన ప్రక్రియ వల్ల ఈ డిజాల్వ్డ్ మాలిక్యూల్స్ అనేవి కరిగిపోయాయి అన్నమాట. సో తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆర్గానిక్ మాలిక్యూల్స్ని వాళ్ళు ఒక ఫ్లాస్క్లో కలెక్ట్ చేసుకుని కలెక్ట్ చేసుకుని కొన్ని చెక్ చేశారనమాట. సో ఏమేమి మాలిక్యూల్స్ ఉన్నాయి అని చెక్ చేస్తే వాళ్ళకి అమైనో యాసిడ్స్, షుగర్స్, లిక్విడ్స్ అనేవి వాళ్ళకి ప్రెజెంట్ అయ్యి కనిపించాయి అన్నమాట. So this is all about origin of life. Thank you.